ఈ వాన సల్లంగుండా కదలనీయడంలా మెదలనీయడంలా ఇంట్లో నుంచి కాలు బయట పెడదామంటే వాన తగ్గడంలా 3 రోజుల నుంచి ఇడిసిపెట్టుకోకుండా ముసురు పెడతా అన్నది. ఈ వానలకి ప్రజలు చాలా తిప్పలు పడుతున్నారు. కొన్ని చోట్లయితే వరదల్లో చిక్కుకున్నారు చాలామంది. వానల ముచ్చట్లు మా వాళ్ళు వేరే చెప్పినారులే కానీ సపరేట్గా ఈ మ్యాటర్ చూడండి. వెంకటాపురం కోపర్పల్లి మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చిక్కుకున్నాం సార్. మేము మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. అయ్యో 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 పాపం వరదల్ల బస్సు ఇటుకబట్టేటాళ్లకు మా పంతగా బస్సులనే బస చేసేలాట. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం ఊరి బయటకున్న తోపనపల్లి చెరువు 3 వద్దుల సంది దంచి కొడుతున్న వానలకు నిండి అలిగెళ్ళింది. వరంగల్ కెంచి మైబాదు పోయేటి తోవల రోడ్ల మీదకి వరదలు ఒత్తుడుతోని బస్సు వరదల ఇటుకబట్టింది. ఇంకేముంది, అప్పటికే గా బస్సు ఎక్కి పోయేటి 40 మంది దానిక ఆ మా పంత అండ్లనే ఉన్నారట. ఓ రోజు వాన, ఇంకో రోజు ఎడుగాకుండా నడిమిట్లాగిన బస్సు దోమలు సలి 40 మంది ఎవరు కూర్చున్న సీట్ల ఆళ్లే ముడుచుకొని పడినారు. గీ అన్నెవలు శ్రద్ధలు తెచ్చుకున్నట్టున్నాడు. మంచిగా సీట్ల వండుకొని కునుకు తీస్తున్నాడు. ఇట్టా గిన్ని తీర్ల తిప్పలు పడుతున్నాం, ఎట్టన్నావు చేసి మమ్మల్ని బయటికి తీసుకపోయి సార్లు అని గీ అక్క గూడెలా పోసుకున్నది. ఇక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి తిప్పేటాళ్లకు అక్కడ జిల్లా కలెక్టర్ సారు, పోలీస్ సార్లు ఇట్ట పెద్ద లారీని తీసుకొని పోయి బస్సులున్న పబ్లిక్ అందరిని అండ్లకి ఎక్కించుకొని చిన్నగా అవతలొడ్డుకెంచి యువతలొడ్డుకు తీసుకొచ్చారు. ఎప్పుడు తిన్నారో ఏమో అనుకున్నట్టున్నారు. అందరిని తోపనపల్లిలున్న సర్కారు బయళ్లకు తీసుకుపోయి ఇంత బువ్వ పెట్టించారు. వాన తగ్గేటి దానిక ఆన్నే ఉండేటట్టు సౌలతు చేసిలాట. మంచి ముచ్చటే కదా. ఏదైతే గానికి వానలు చేయంగా పబ్లిక్ పడుతున్న తిప్పలు మాత్రం మామూలుగా లేవు పోండ్రి.